వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ యూనివర్స్ లో సల్మాన్, షారుఖ్, హృతిక్ మాత్రమే మెయిన్ లీడ్స్ గా కనిపించారు. తాజాగా ఈ యూనివర్స్ లోకి ఇద్దరు లేడీస్ స్పైలను వెల్కమ్ చేస్తూ ఓ టీజర్ వదిలారు యష్ రాజ్ ఫిల్మ్స్ మేకర్స్. బ్లాక్ బస్టర్ పఠాన్ తర్వాత స్పై యూనివర్స్ కు తెరలేపారు యష్ రాజ్ ఫిల్మ్స్ మేకర్స్. గతంలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాలు స్పై కాన్సెప్ట్ తోనే వచ్చినా అన్నీ ఒకే యూనివర్స్ గా ప్రొజెక్ట్ అవ్వలేదు. కానీ పఠాన్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫ్రాంచైజీలను ఇండియన్ సినిమాకు పరిచయం చేశారు. అయితే ఇప్పటి వరకు టైగర్ క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్, పఠాన్ గా షారుఖ్ ఖాన్, కబీర్ క్యారెక్టర్ లో హృతిక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాల్లో దీపిక, కత్రినా కూడా స్పైలుగానే కనిపించినా లీడ్ క్యారెక్టర్ అన్న ట్యాగ్ అయితే రాలేదు. తొలిసారి స్పై యూనివర్స్ లో ఆల్ఫా పేరుతో లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేస్తోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాలో లేడీ స్పైలుగా ఆలియా భట్, శార్వారి వాఘ్ లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. 2018లో రిలీజ్ అయిన రాశి సినిమాలో గూఢాచారిగా కనిపించిన ఆలియా మళ్లీ 7 ఏళ్ల తర్వాత అలాంటి పాత్రకు రెడీ అవుతున్నారు. హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ కోసం భారీ యాక్షన్ సీన్స్ చేశారు ఆలియా భట్. ఆ సినిమా తర్వాతే ఆలియా భట్ లీడ్ రోల్లో స్పై మూవీ చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేసింది వైఆర్ఎఫ్ టీమ్. అనుకున్నట్లుగానే ఆల్ఫా మూవీతో ఓ లేడీ స్పైని ఇండియన్ స్క్రీన్ మీదకు తీసుకురాబోతోంది.